ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ నిరాఘాటంగా కొనసాగుతుంది. ఇక 2 షిఫ్టుల్లో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్కడక్కడ కౌంటర్ల వద్ద ప్రజలు పోటెత్తడంతో దరఖాస్తు ఫారాలు అయిపోయిన పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజలు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా కౌంటర్ల వద్ద దళారులు చేరి ఒక్కో ఫారానికి 50 రూపాయల నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే నిన్నటి నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిరాఘాటంగా కొనసాగుతున్నది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున ఏదైతే కౌంటర్ల వద్దకు వచ్చి తమ సంబంధించిన ఏవైతే దరఖాస్తులు అయితే చేసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు అధికారులు కూడా దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేసున్నారు. ప్రజలకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా కూడా అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడక్కడ కొంత ఏదైతే ఫామ్లు కొంత తక్కువడిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే పాలమూరు జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించి వచ్చే నెల 6 తారీఖు వరకు ఈ కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా కొంత సమన్వయం పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అందరి దగ్గర దరఖాస్తులు పారదర్శకంగా తీసుకుంటామంటూ ఎటువంటి ఆందోళన చెందవద్దంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నా కానీ ప్రజలు భారీ ఎత్తున అయితే కౌంటర్ల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ అధికారులు దానికి సంబంధించి అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే ఫామ్స్ కూడా కొంత అధికారులు తెచ్చినప్పటికీ అన్ని ఫామ్స్ భారీ ఎత్తున ప్రజలు రావడంతో ఫామ్స్ అయితే దొరకనటువంటి కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతోటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారిని అడిగి విషయాలు. అమ్మ చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చినారు? మీకు సంబంధించి ఏం ప్రాబ్లం ఉంది? మీకు ఏం ప్రాబ్లం లేదు సార్. మాకు 6 గంటలకు ఇప్పుడు నా బిడ్డే కాన్పు ఉంది. ఇవాళ పోవాలి, దొరకలేదు. ఇంకా ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు ఇడిచిపెట్టి పోవాలంటే ఆమె పెద్ద ఆపరేషన్ కావాలి. ఆమె ఇవాళ దొరకపోదామని దబ్బున వచ్చిన పొద్దుగాల వస్తే దొరకలేదు. ఇక ఈయనే ఉండవాళ్ళు పోయినరు. అధికారులు ఏమంటున్నారు? ఎవరు తనుకోయినా ఎవరు కొన అంటలేరు. వస్తాయి అంటున్నారు. అయ్యని అడిగినా, అగో ఈయనని అడిగినా, పెద్ద మనిషిని అడిగినా, ఎవరిని అడిగినా వస్తాయి కూర్చోండి ఇంతే అంటున్నారు కానీ ఇంకేమంటలేదు. ఇక చెప్పండి అమ్మా, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీకు సమస్య ఏంటి? మేము 8 గంటలకు వచ్చినాం సార్. 8 గంటలకు వస్తే పాంసులు ఎక్కడెక్కడ పోయినావో, తుర్కోళ్ళకి ఇచ్చుకున్నాడు. నేను అది కరెక్ట్ చెప్తున్నా. మాదిగోళ్ళకి ఇచ్చినాడు, అర్జెన్సీలకు వంచిండు లోపడకుండా పోయి. ఇంకా లంబడలకు లోపల అందించుకున్నారు. అందరికి ఆడికి మా కాడికి తెలుగులకు గొల్లలకు అందించుకున్నారు. తెలుగు ఇంకా అందరికి మాకు మాత్రం అందలేవు. మేము వచ్చినాం ఇలా పట్టినాం. వీటికి వస్తారు కదా అని వచ్చి లోపల పెట్టి 2 లైన్లు పట్టించి మొగలు ఒక లైన్ ఆడలు ఒక లైన్ పట్టించి ఒకరొకరికి పిలిచి ఇస్తారు. కానీ మీరు పంపినాన్ని పూరముట నీకు పెద్ద మనిషి అంటే అదమాను కోసం నీవే రుద్దుకొని పోతావా సార్? రుద్దుకొని పోతే సరిపోయిందా? అది పద్ధతి కాదు కదా. లైన్లు పట్టించి ఈ ఒక్కరొకరికి ఇచ్చుకుంటూ పోతే అందేటి ఎంత అందరు ఎంతమంది తక్కువ పడతాయి సరిపోతాయి మీరు తెలుస్తుంది. ఇక ఇప్పుడు అడిగితే అయిపోయినాయి పోయి తెస్తా ఇప్పుడు అని పోయిండు, రాలేదు. అయితే దీనికి సంబంధించి కొంత ఫారాలు అధికారులు ఇవ్వడం లేదంటూ ఉదయం 6 గంటలకు వచ్చి కూడా తాము వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు ఇక్కడ తిప్పుతున్నారు తప్ప ఫామ్స్ ఇవ్వడం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి విడిచేది. చెప్పండి, ఇక్కడ ఫామ్స్ సరైన రీతిలో లేవంటున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు వస్తున్నాయంటున్నారు, ఉదయం 6 గంటల నుంచి వెయిట్ చేస్తామంటున్నారు. దీని మీద మీరేమన్నా? వాస్తవానికి ఏంటంటే కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళి ఉంది. అయితే అది వాళ్ళు 8 గంటలకు వెళ్ళి వాళ్ళు వెయిట్ చేయడం వల్ల కొంచెం అధికారులు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే కలిగింది. అది వాస్తవము. కొంచెం ఫామ్స్ తక్కువ రావడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు అయినాయి. ఎందుకంటే ఇప్పుడు జనాలకు 10 సంవత్సరాల కల్లా ఎలాంటి పథకాలు అందలేవు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి మనకు 26 రోజులు ఏమో అవుతుంది కదా. ఒకటేసారి 10 ఏళ్ల బాధను వాళ్ళు ఒకటేసారి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. వాస్తవానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పిందో ఖచ్చితంగా గడప గడపకి తీసుకెళ్లే బాధ్యత మేము ప్రతి ఒక్కరం తీసుకుంటాము. ఈ వాస్తవానికి ఏంటంటే 2 గంటలకు జరగాల్సిన ప్రోగ్రాము 8 గంటలకు పెట్టడం వల్ల ఈ విధంగా ఇబ్బంది జరిగింది. ఎవరు కూడా అధైర్యపడొద్దు. మేము ఆల్రెడీ అధికారులతో మాట్లాడినాము, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాము. ఈ రోజు కాకపోయినా రేపు కావాల్సిన 2 రోజులు పొడిగించైనా కూడా మేము ఈ కార్యక్రమం యథావిధిగా మేము కంటిన్యూ చేస్తాము.
ప్రతి ఒక్కరి సమస్య కూడా తీర్చే బాధ్యత మాది. దీనికి సంబంధించి మనం లైన్లు కూడా చెక్ చేయొచ్చు. భారీ స్థాయిలో అయితే పోటెత్తారు ప్రజలు. మరోవైపు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి కూడా స్వచ్ఛందంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి సెంటర్లో కూడా ఇలాగే కొనసాగుతున్నది. ఏదైతే అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రజలు ఒక్కసారిగా పోటెత్తారో కొంత అధికారులు కూడా కొంత చేతులెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వంలో చేసిన ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఇలాంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుండడం కూడా ఒక్కసారిగా ప్రజలు పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇది కూడా నిరాఘాటంగా అధికారులు ఎంతమంది వచ్చినా వాళ్ళకు ఆందోళన చెందవద్దంటూ వాళ్ళకు సంపూర్ణ స్థాయిలో వాళ్ళ దగ్గరున్న వినతులు దరఖాస్తు తీసుకోవడానికి తాము ఉన్నట్టు కూడా ప్రజలు కొంత సమన్వయం పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, బోయపల్లి నుంచి.